అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం భీకరంగా సాగుతున్న వేళ పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఆసిఫ్ అలీ జర్దారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్, భారత్ మరో యుద్ధానికి సిద్ధమవుతుందని ఆరోపించారు. సోమవారం పార్లమెంటు సంయుక్త సమావేశంలో జర్దారీ ప్రసంగిస్తూ భారత నాయకులు మరో యుద్ధానికి సిద్ధమవుతున్నామని చెబుతున్నారు. కానీ ప్రాంతీయ శాంతికి జీవితాంతం మద్దతుదారుడిగా నేను యుద్ధానికి ఒప్పుకోను అని అన్నారు. యుద్ధ క్షేత్రం నుంచి అర్థవంతమైన చర్చల వైపు రావాలని ఢిల్లీని కోరుతున్నానని అన్నారు. చర్చల ద్వారా సమస్యల పరిష్కారమే ప్రాంతీయ భద్రతకు ఏకైక మార్గమని నీతులు వల్లించారు. మరోవైపు పాకిస్తాన్తో తలపడుతున్న ఆఫ్ఘనిస్తాన్ను కూడా చర్చలకు రావాలని జర్దారీ పిలుపునిచ్చారు. 2025 ఏప్రిల్ 22న ప్రకృతి అందాలకు నిలయమైన జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. బైసరన్ మైదానం ప్రాంతంలో పెహల్గాంలో ప్రకృతి అందాలు వీక్షించేందుకు వచ్చిన పర్యాటకులపై పాక్ ప్రేరేపిత ఉగ్ర మూకలు బుల్లెట్ల వర్షం కురిపించారు. ఉగ్రవాదుల తూటాలకు 26 మంది టూరిస్టులు బలయ్యారు. పెహల్గాం టెర్రర్ అటాక్ కౌంటర్గా ఇండియా ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాక్ పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలను ఎక్కడికక్కడ నేలవట్టం చేశాయి భారత దళాలు. ఆపరేషన్ సింధూర్ దెబ్బకి పాక్ గజగజ వణికి కాల్పుల విరమణ అంటూ కాళ్ల బేరానికి వచ్చింది.